జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కళాప్రపూర్ణ డాక్టర్ రావూరి భరద్వాజ గారి జీవన సమరం 13వ భాగం 1-2-24. హళ్ళికి హళ్ళి అంటే క్షవరం చేసే వాళ్ళ జీవితాల గురించి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి రామదాసు వయసు 2 సంవత్సరాలు, కాస్తో కూస్తో తక్కువ. అంతకు 3-4 మాసాల కిందటే రామదాసు తండ్రి చనిపోయారు. వెంకయ్య చనిపోయిందాకా నాగమ్మ బస్తీ ముఖం ఎరగదు. వెంకయ్య రాళ్ళు కొట్టు బతుకుతూ ఉండేవి. ఉదయమైనంగా సరంజామా సంచిని భుజం మీద వేసుకుని గుట్ట మీదికెడితే కను చీకటి పడి కాని ఇంటికి వచ్చేవాడు కాదు. అలా 2-3 ఏళ్ళు వాళ్ళ సంసారం సుఖంగానే గడిచేది. ఒకరోజు మధ్యాహ్నం వేళ గుడిసె ముందు జనం కేకలు విని తడిక తోసుకొని బయటకు వచ్చింది నాగమ్మ. మొగుడు నెత్తురు ముద్దలాగున్నాడు, కుప్ప కూలిపోయింది. జరిగింది ఏమిటంటే, నిన్న సాయంకాలం చట్టను పగలగొట్టడానికి వెంకయ్య రంధ్రం తొలిచి వచ్చాడు. ఇవాళ ఉదయం రాత మందును బెజ్జంలో వేసి మెల్లిగా కూరుతున్నాడు వెంకయ్య. అంటే పగలటానికి ఎక్స్ప్లోజివ్. ఏం పొరపాటు జరిగిందో ఎలా జరిగిందో తెలీదు. బ్రహ్మాండమైన ప్రేరుడితో పాటు వెంకయ్య అంతెత్తు ఎగిరిపడి నెత్తురు బుద్దగా కింద పడిపోయాడు. అప్పటి నుంచే నాగమ్మ కష్టాలు మొదలయ్యాయి. కొంతకాలం కూలీ నాలీ చేసి బిడ్డను పోషించుకొని ఆ కూలి పనులైనా ఏ తెల్లపారి ఉండేవి కావు. పని పాటు లేనప్పుడు కటికి పస్తు చేసి, కానీ కొడుకును మాత్రం పస్తులు ఉంచాల. మరింక ఆ ఊళ్ళో ఉండలేక బతుకుదామని గుంటూరు వచ్చి అరండల్పేటలో ఒక డాక్టర్ గారింట్లో ఇంత నీడ సంపాదించుకోదు. క్రమక్రమంగా 4-5 ఏళ్లలో పనిపాట్లు దొరికాయి. ప్రతిరోజు 2-3 తల్లులైనా ఇంత అన్నం, ఇన్ని కూరలు గిన్నెలో పడేసేవారు. అక్కడే నా బిడ్డను సాక్కున్నాను అట్టని అని అర్థం. తర్వాత ఆ డాక్టరే గారే పుణ్యం కట్టుకొని నాకు మంగళగిరి రోడ్డు మీద ఉన్న ఓ పొగాకు కంపెనీలో గ్రేడింగ్ పని అప్పగించారు. అన్నది నామగమ్మ నా డాక్టర్కు చెయ్యెత్తి దండం పెట్టి. ఇలా 7-8 సంవత్సరాలు జరిగాయి. ఆ మధ్యకాలంలో రామదాసును చదివింతామని నాగమ్మ చాలా శ్రమపడి, అదేం గ్రహచారమో రామదాసుకు మిగిలిన లక్షణాలన్నీ అబ్బాయి కానీ అక్షరం మాత్రం అబ్బల. అతను రోజంతా జులాయిగా తిరిగేవాడు, గోళీలాడేవాడు, బెల్లం కూడా ఆడేవాడు, గాలిపటాలు ఎగరేసేవాడు, సినిమాలు తెగ చూసేవాడు. ఇష్టమైనప్పుడు ఇంటికి వచ్చేవాడు, లేనప్పుడు ఏ గాంధీ పార్కులోనో ఏ హోటల్ ముందో పడుకునేవాడు. ఒకసారి ఆంధ్రరత్న భవనం హోటల్లో దూరి తిన్నా. ఇవ్వటానికి డబ్బు లేదు, పారిపోయా. నన్ను పట్టుకొని చావబాదారు. ఆ రోజంతా ఆ హోటల్లో కప్పులు కడిగా అన్నాడు రామదాస్. కింద పెదవిని సుతారంగా కొరుక్కుంటూ. గుంటూరు టౌన్ మొత్తం మీద నాకు తెలియని బజారు కాదు, గొంది కానీ లేదు. కళ్ళు మూసుకొని నడిచినా నేను బజార్లు గుర్తుపడతా అన్నాడు ఆయన. రాను రాను అతని తిరుగుడు పెరిగింది. తిరుగుడితో పాటు బాబతో కొర్రవద్దుతో సావాసాలు పెరిగాయి. అతని స్నేహితుల్లో చిల్లర దొంగతనాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మొదట్లో రామదాసు ఆ పని చేయడం అంటేనే చాలా భయంగా ఉండేది. కానీ చుట్టూ ఉన్న వాళ్ళంతా కలిసి భయాన్ని పోగొట్టారు. చాలా పాడు పనులు చేసేవాడమండి. హోటల్లో దూరి చెంచాలు కాజేసేవాడు, గుడ్డి బిచ్చగాళ్ళ దగ్గర కొట్టేసేవాళ్ళం. ఒకసారి ఓ పెద్ద మనిషి రత్నా టాకీస్ దగ్గర టికెట్ తెచ్చి పెట్టమని రూపాయిని ఇస్తే నేల టికెట్టే ఇచ్చి కిటికీ దగ్గర బ్రహ్మాండమైన గలాట. నేను సరైనని రూపాయి తీసుకొని పారిపోయా అన్నాడు. రాను రాను ఈ చేవాటు వ్యవహారం బాగా ముదిరిపోయి
ఒకసారి నేను జిన్నా టవర్ ఎదురుగా లైబ్రరీలో పడుకున్నా. నాలాంటి జనం ఇంకా చాలామంది పడుకున్నారు. చచ్చేంత చలి, గజగజలాడిపోతున్నా. నాపరాళ్ళు ఈకు వెక్కి జిమ్ముమంటున్నాయి. ఇంతలోనే ఏవో పరుగులు, ఉరుకులు, కేకలు, అల్లరి అంతా లేచారు. పోలీసులు లాఠీతో బాదుతూ మమ్మల్ని లేపారు. అందరినీ సోదా చేశారు. నేను పడుకున్న చోట పరుసు కలిపి అప్పుడు నన్ను కొట్టిన దెబ్బలు నా జన్మలో మరవలేను అన్న. ఆ పర్సు ఎవరిదో, ఎవరు తెచ్చినా పక్కన పడేశారో నాకు తెలియదు. నేను నిజాయితీ పరుణ్ణి కాదు కానీ పర్సులు కొట్టేంత ఊకం నాకు లేదండి అని నేను ఆ పని చెయ్యలేదు అన్నాడు నిజాయితీగానే రామదాసు. అయినా అతనికి జైలు శిక్ష తప్పల. జైలు అంటే మరేం లేదు, అతన్ని గుంటూరు నుండి హైదరాబాదుకు మార్చారు. అలా మార్చడానికి ముందు తల్లి 2-3 సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చి లబోదిబోమని ఏడ్చింది. చిత్రమేమిటంటే తను నేరం చెయ్యలేదని రామదాసు నిరూపించుకోలేకపోవడం. రామదాసే దొంగతనం చేస్తుండగా పట్టుబడినట్టు పోలీసు సాక్ష్యాధారాలతో రుజువు చేశారు. రామదాసు బాల నేరస్తుల కేంద్రంలో గడిపినప్పుడు కొంతలో కొంత క్రమశిక్షణలు అలవాటైంది. అంతో ఇంతో చదువు అబ్బింది. 2-3 రకాల చేతి పనులు కూడా అక్కడే నేర్చారు. అయితే ఇవేవీ నాకు పిడికెడు అన్నం పెట్టలేదు సార్. మళ్ళీ గుంటూరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకని ఇక్కడే ఉన్నా. కొంతకాలం బస్సు డిపో దగ్గర నాంపల్లి రైల్వే స్టేషన్లో మూటలు మోసా. ఆ తర్వాతనే ఈ పనిలోకి దిగా. మా అమ్మను కూడా తీసుకొచ్చా అన్నాడు రామదాస్. అతను సిర్ మాలిష్ చేస్తాడు, గువిలి తీస్తాడు, సుతారంగా మెడ నరాలు విరుస్తాడు, నొప్పి తగలకుండా చెవుల్ని సాగదీసి కెర్రమనిపిస్తాడు, చేతి వేళ్లను సుఖంగా విరిచి పెళ్ళమనిపిస్తాడు. ఈ సిర్ మాలిష్ ఒక్కొక్క మన రావు గోపాలరావు సినిమాలు చూపిస్తారు. మాలిష్ ఒక రేటు అంటూ ఏది లేదు సార్. పావలా దగ్గర నుంచి 30 దాకా గుంజుతా. పావలాకు వాడే నూనె వేరు, 30 వాడే నూనె వేరు. కాస్త సువాసన నూనె కలుపుతా. 10 నిమిషాలు మాలిష్ చేస్తా. శుభ్రంగా తల దూబుతా. మరీ అన్యాయంగా ఉంటే తింటే అరగాలి కాదు సార్ అన్న. ఇంతకన్నా గుబిలి తీయడంలో తనకు బాగా గిట్టుబాటు అవుతుందని. మామూలుగా గుబిలి తీస్తే 10 పైసల నుంచి పావలా దాకా తీసుకుంటాడు. కానీ కొంతమంది చెవుల్లో రాళ్ళు ఉంటాయి. మనిషిని బట్టి వాడి ధోరణి బట్టి చెవుల్లో ఉండే రాళ్ల సంఖ్య కూడా మారుతుందన్నాడు. మరీ మీరింత రింగరీజన్లన్నీ తీయకండి. చెవుల్లో రాళ్ళుంటాయా అంటే ఉంటాయి. ఇంకో రాయికి పావలాకు తక్కువ తీసుకో. కావాలంటే రాయిని పించర్తో గుబిలి తెడ్డుతో టక్ టక్ మనిపించుతా కూడా. రాయి తీశానని అరచేతిలో పెట్టాకే డబ్బు తీసుకుంటా అన్నాడు రామదాసు. అది మోసం కాదని, ఈ పాటి దగా కూడా చేయకుండా బతకలేకపోతున్నానని రామదాసు వాదించాడు. లోకంలో 1,00,000 మోసాలు జరుగుతున్నాయి. వాళ్ళందరికంటే నా మోసం పెద్దదేం కాదులేండి అన్నారు. అతనికి ఇంకా పెళ్లి కాల, చేసుకోవాలని కూడా లేదు. రోజుకు ఎంత హీనంగా చూసుకున్నా 5-6 రూపాయలు సంపాదిస్తాను. అంతకంటే ఎక్కువ గిట్టుబాటు అయిన రోజు మందు కొడతారు. తల్లికి మాత్రం ఏ లోపం రాకుండా చూస్తున్నానన్నాడు. ఇక్కడ అక్కడ అన్నదేమీ లేదు సార్. ఊరంతా తిరుగుతా. హోటళ్ళు, పార్కులు, బస్టాండ్లు, రైలు స్టేషన్లు, ఎక్కడ గిరాకీ ఉంటే అక్కడే అన్న. రోజంతా తిరుగుతూ ఉండే రామదాసు ఇంతవరకు కూడబెట్టిందే లేదు. ఇప్పుడున్న 3-4 మందు కొట్టాక కూడా మిగిలితే సినిమా చూస్తా. ఊపిరున్నంత కాలం జల్సాగా తిరుగుతా. చచ్చాననుకోండి ఊళ్ళో కొంచెరు ఎవరో ఒకరు లాగవుతారు, పారేస్తారు కదా అన్నాడు వేదాంత ధోరణి.
జీవితం పట్ల అంత నిర్మలత్వంగా ఉండటం అందరికీ సాధ్యమేనా అని ప్రశ్న అడిగారు మన భరద్వాజు. దూడు బసవన్న, ప్రభువు గారికి దండం పెట్టు, పాదం ఉంచి దండం పెట్టు, చాటుడు గిందెలు ఇస్తారంటూ సారెడు రూకలు ఇస్తారంట. డూడు డూడు బసవన్న, డూడు డూడు బస. నాగరికత రోజు రోజుకు పెరిగిపోతోంది, పెరగాల్సిందే. అలా పెరుగుతున్నప్పుడు కొత్త సంప్రదాయాలు, కొత్త విలువలు వస్తాయి. అలా రావటంతో బాటుగా పాత ఆచారాలు కొన్ని అవుతున్నాయి. బొత్తిగా ఆచరణకు పనికి రానివి, కాలంతో పాటు మారలేనివి, ప్రయోజనం లేనివి, మారినా కనుమరుగైనా అంతగా బాధ ఉండదు. కానీ అలాంటి వాటిల్లో అంతో ఇంతో అందచందాలు కూడా రూపుమాసిపోతున్నప్పుడే బాధేస్తుందంటారు రావురి. అలా క్రమంగా కనుమ దాటిపోతున్న వాటిలో గంగిరెద్దు ఒకటి. గంగిరెద్దాట చాలా ప్రాచీనమైందని చెప్పుకోవచ్చు. పరమేశ్వరుడంతటి వాడు తన నంది చేత ఈ ఆట ఆడించాడు బాళాసురుడిని. మరీ మహాచక్రవర్తులు, యవన రాజులు, అలాగే రాజులు దేశమంతా చిత్తువత్తుగా ఉన్న రోజుల్లో ఈ ఆట మరింత దేదీప్యమానంగా ఉండేదేవు. ఎందుకంటే అప్పట్లో వెలువడిన పుస్తకాలు చూస్తూ ఉంటే వాటిల్లోని రాకుమారులు, రాజకుమార్తెలు ఈ గంగిరెద్దాటలు చూసి ఆనందించిన ఘట్టాలు కనిపిస్తాయి. ప్రారంభంలో ఇదొక వినోద క్రీడగా మొదలైన రాను రాను గంగిరెద్దును ఆడించడం ఒక వృత్తిగా మార్పు చెందింది. ఇప్పుడు ఆ వృత్తికి తిలోదకాలు ఇవ్వాల్సి వచ్చిందంటున్నాడు బసవయ్య. బసవయ్యది చాలా పెద్ద కుటుంబం. 6 అన్నదమ్ముల్లో పెద్దవాడు. తండ్రి వెంట ఊరూరా తిరగడం, తండ్రిని గమనిస్తూ ఉండటం, ఆయన మాటల్ని పద్ధతుల్ని అనుకరిస్తూ ఉండటంతో చిన్నతనం నుండి ఈ ఆటలో మెలకువలని అలవడాయి. తండ్రి బసవ అని కేకేసి ఎదుచేత ఒక్కో మోడీ వేయిస్తున్న బసవయ్య ఆ మోడీకి అనుగుణంగా రాండోలు వాయించేవాడు. దాన్ని వాయించడం కష్టమండి దొరగారు. మామూలు డోలు వాయించడం అంటే ఒక చేత్తో డోలు కర్ర పట్టుకొని రెండు చేతుల్ని కర్రని కొట్టుకో, ఒక పుడకతో డోలు చర్మాన్ని కాపాడుతూ మరో కర్రతో రెండో వైపున వరసలు వాయించాలి. నాకు ఈ పని చిన్నప్పటి నుంచి తెలుసండి అన్నాడు బసవయ్య. తను తన తండ్రి చిన్నాన్న కలిసి అనేక వందల ఊళ్ళు తిరిగామని, బసవయ్య తన బాబాయి ప్రతి శృతి పోస్తూ రాండోలు వాయించేవాడు. తను సన్నాయి వాయిస్తే తండ్రి గంగిరెద్దు ఆడించేవాడు. ఆ రోజుల్లో వారికి పెయ్య దూడ కూడా ఉండేది. అది గొడ్డుమోతు గొడ్డు, యథా సూడి ఉండేవి కావు. అది సీతమ్మ గంగిరెద్దేమో. రాముల వారు ఆ రెండింటికి పెళ్లి జరిగే. పోలేరమ్మ గుడి దగ్గర, బొడ్రాయి దగ్గర గడిపేసేవాళ్ళమండి. 200-300 మంది దాకా చుట్టూ చేరేవాడు. ఎద్దు చేత రకరకాల మోడీలు వేయించేవాడు మన. ఆ ఎద్దు మొంగాళ్ళు వంచి ముందుకు నడుస్తుంది, వెనక్కు జరుగుతుంది, ఒంటికాలితో దండం పెడుతుంది, కాదు అవును అని తలతో సైగ చేస్తుంది, రాండోలు వాయిద్యానికి అనుగుణంగా గంతులేస్తుంది. అలిగేది, కోపగించుకునేది, ఆనందంతో చిందులు తొక్కే, కోపంతో కాలు దువ్వి తోక మట్ట ఎగబెట్టి రంకెలు వేసేది కూడా. ఏ పని చేయమంటే ఆ పని శుభ్రంగా చేసేదండి అన్నాడు బస్. సాధారణంగా గంగిరెద్దుల్ని కొనడం అంటూ జరగదన్నాడు. తప్పుడు సుడురున్న గిత్తల్ని, పొగరుబోతు వాటిని, పొట్ల కోడని ఈ గంగిరెద్దుల వాళ్లకు ఇస్తూ ఉండేవాళ్ళట. ముగుడు తాడు వేసి మూతికి చిక్కం గట్టి కాళ్లకు బంధాలేసి దాన్ని అంకెకు తెచ్చుకునేవాడు, అంటే లొంగ తీసుకు. ఒక్కో గిత్త 3-4 మాసాల కల్లా విద్యలన్నీ నేర్చుకుంటే
మరొకదానికి నేర్పడానికి 7-8 నెలలైనా పడుతుందన్నాడు బసవయ్య. ముందుగా వినవండి, దాన్ని సాధికలోకి తీసుకురావటం చాలా కష్టం. ఆట నేర్పేటప్పుడు కొట్టక తప్పదండి. నేర్చుకున్న తర్వాత కూడా ఒక్కొక్కసారి మొరాయించి మా పరువు తీస్తుంది అన్న. ఆ రోజుల్లో ఒక్కో ఊళ్ళో 3-5 రోజులు మకాం చేస్తుండే వాళ్ళమని, ఊరి బయట ఏ చెట్టు కిందనో ఉడకేసుకు తింటూ ఉండేవాళ్ళమని, ఏ రైతు కొట్టం దగ్గరకెళ్ళినా ఎద్దు మేతకు కరువు ఉండేది కాదని చెప్పుకొచ్చాడు బసవయ్య. పోటీలు పడి ఆడించేవాడు బాబయ్య. పాత పంచెలు, ఉత్తరీయాలు, చొక్కాలు, చీరలు, రవికలు మూటెడు దొరికే. గంగిరెద్దుకి, ఆవుకు మేత, దాణా ఊరి వాళ్ళ పోటీల మీద పంపిస్తూ ఉండేవాడు. క్రమంగా చూస్తూ ఉండగానే ఆ కాలం కళ్ళ ముందే దాటిపోయిందండి. బస్తీల ముఖం చూసి ఎన్నేళ్ళయిందో బాబు. మరీ మారుమూల పల్లెటూళ్ళలు పట్టుకొని వేలాడుతున్నాం. ఇదివరకు చాటలతో గింజలు పెట్టేవాడు ఇప్పుడు గుప్పెళ్లతో వేస్తున్నారు, లేదా 5 పైసలు 10 పైసలు పడేస్తున్నారు. నా తమ్ముళ్ళందరూ కూలి పనో నాలి పనో చేసుకుంటున్నారు. ఇదిగో నేను, మా లింగమయ్య మాత్రం ఇంకా బసవదేవుని నమ్ముకొని బతుకొస్తున్నాం. అసలు మా దేవుడు పొట్ట చేత పట్టుకొని ఊరు తిరగే వాడికి ఒక ఊరంటూ అంటే ఉంటుందా బాబు? గడుస్తుందా? ఏ ఊరు పచ్చగా ఉంటే అదే మా ఊరు, ఎక్కడ ధర్మప్రభువులుంటే అదే నా ఊరు అన్నాడు బసవయ్య. బసవయ్యకు 5 పిల్లలు. పెద్దవాడు తన 2వ తమ్ముడి దగ్గర ఉంటున్నట. మిగిలిన 4 తనతో పాటే ఊరూరు తిరుగుతుంటారట. ఈ విద్య నాతోనే ఆఖరి సార్ అన్నాడు బసవయ్య. గంగిరెడ్డు గంగడోడు ఆప్యాయంగా నిమురు. అలా అంటున్నప్పుడు అతని కళ్ళు నీటితో నిండిపోయాయి. ఆడే రెక్క, మాడే డొక్క. అటు కన్యాకుమారి నుండి ఇటు కాశ్మీర్ దాకా, తూర్పున బంగాళాఖాతం నుండి పశ్చిమ సముద్రం దాకా వేలాది దేవాలయాలు. ఒక్కో దేవాలయం ఒక్కో రకం. మహారణ్యాల మధ్య మహాగిరుల శిఖరాగ్రాల మీద వెలసిన దేవాలయాలు ఉన్నాయి. విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలు ఎంతలా పెరిగిన ఈ రోజుల్లో కూడా ఈ దేవాలయ నిర్మాణ రహస్యాలు దురూహ్యంగానే. అక్కడెక్కడో అరణ్యంలో ఓ పరమ రమణీయమైన దేవాలయం. ఆ గుడి నిర్మాణానికి వాడిన రాళ్లు ఆ పరిసరాల్లో లేవు. అక్కడికి 100 మైళ్ళ దూరంలో ఉన్న కొండల్లో ఆ జాతి రాళ్లున్నాయి. ఈ గుడికి ఆ కొండకు మధ్య 2 నదులు, బోలెడు వాగులు కూడా ఉన్నాయి. తిన్నని బాటలు కూడా లేవు ఆనాడు. అయితే ఆ రాళ్లను ఈ గుడి దాకా ఎవరు తీసుకొచ్చారు? ఎలా తీసుకొచ్చారు? ఆ రాళ్లను వెన్నలా కరిగించి శిల్పాలుగా తీర్చిదిద్దటానికి ఎన్ని 100 మంది శిల్పులు ఎన్ని సంవత్సరాల పాటు శ్రమించారు? ఈ ప్రశ్నలకు జవాబులు మనకెక్కడా దొరకవు. మరొక చోట ఇంకొక రాతి స్తంభం. అలా మీటుతూ వెళ్ళండి, ఆ రాతి స్తంభం నుండి సప్తస్వరాలు వినపడు. ఇంకో చోట 4 తాటి చెట్లంత ఎత్తున రాతి స్తంభం. ఓ చిన్న ఆధారంతో ఇంకో శిలా ఫలకం మీద నెట్ట నిలువుగా నిలుచుని మబ్బులతో మేలమాడుతూ ఉంది. వేరో చోట మామూలు కొండగుట్టులు అనుకుంటున్న చోట ఆ కొండ గుహల్లో పరమాద్భుతమైన వర్ణ చిత్రాలు ఉండటాన్ని మనం చూస్తాం. ఈ చిత్రాలు ఎవరు వేశారు, ఎప్పుడు వేశారు, ఎంతకాలం వేశారు, ఎన్ని శతాబ్దాల కాలంలో ఆ రంగులు ఇలా విడిసిపోకుండా ఉన్నాయి? ఆశ్చర్యమే. ఒకే రాతితో రథాన్ని మలచిన అపర బ్రహ్మల ఆచూకీలేమి. ఒకే శిలాఫలకం మీద దశావతారాలు చిత్రించిన అపర సృష్టికర్తలెవరు? మూగరాల నుండి ముడి కొయ్యల నుండి దివ్య సౌందర్యాలు ఆవిష్కరించిందెవరు? మనకు తెలియదు. పోనీ మీరు చెబుతారా? నిజంగా నాకు తెలియదండి అన్నాడు నాగలింగ. దుబ్బుగడ్డాని అరచేత్తో రుద్దుకుంటూ. కానీ మా ముత్తాత తాతగారు గొప్ప పనివారండి.
ఆయన కంటితో చూసి రాయి కడుపులో దోషం ఉందో లేదో చెప్పగలిగేవాడు. ఉలి పొడసుత్తి తీసుకొని రాయి ముందు కూర్చుంటేనండి ఉలి మొనగలో నుంచి దేవుళ్ళు దేవతలు అప్సరసలు రాళ్ల మీదికి దూకి అక్కడే ఉండిపోయాటండి అన్నాడు కోటి నాగలింగం. నాగలింగం తాతగారు కూడా గొప్ప పని చేసేవాడి శిల్పి. ఆయన హయాంలో ఆయన్ను మించిన వాడు ఆ చుట్టుపక్కలదే. నాకప్పుడు చాలా చిన్నతనం అండి, 10 ఏళ్ళు ఉంటాయి. మైసూర్ మహారాజా వారికి కిరీటం చేయాల్సి వచ్చి మా తాతగారికి కబురొచ్చి ఆయనతో పాటు నేను వెళ్ళాను. 5-6 మాసాలు మహారాజు గారి దేవిడిలో రాజభోగం గడిపా. మైసూర్ మహాశిల్పులకు మా తాతగారు సాయం చేస్తూ ఉండేవారు. ఏమిచ్చారని అడక్కండి, మా తాతగారికి బంగారు కంకణాలు ఇచ్చారు. అది నా హయాంలో కరిగించుకున్నాను అన్నాడు నాగలింగం బాధగా. రాజులు పోయారు, రాజ్యాలు మాయమయ్యాయి, ఆదరణ కరిగిపోయింది. ఇవాళ శిల్పమన్నా దారు కొయ్య శిల్పమన్నా ఎందుకు పనికి రాని విద్యలైపోయాయి. నాగలింగం చదువుకోలా, అయితేనే ఏ దేవతా విగ్రహం మలచాలన్న శాస్త్ర ప్రకారం మలచగలడు. ఆ శాస్త్రం అతనికి వంశానుగతంగా వచ్చింది. రాళ్ళు కొట్టి కొయ్యలు చెక్కి ఉలులు నూరి బండబారిపోయిన ఆ చేతులు అతి సుకుమారమైన శిల్పాలను ఎలా మలుస్తాయో మనకు అవగాహన కాదు. నాగలింగానికి 3 కూతుళ్ళు, 2 కొడుకు. కూతుళ్లకు పెళ్లిళ్ళు చేశాడు. ఒక కొడుకు మందుల షాపులో ఉద్యోగం, రెండో వాడికి వడ్రంగం నేర్చాడు. ఈ వృత్తి కూడా పాడైపోయిందండి. ఉన్నా కూలికి గిట్టుబాటుగా, ఉన్నప్పుడు వ్యవసాయం పనులు చేస్తా, తీరిగ్గా ఉన్నప్పుడు చిల్లర మరల పనులు చేస్తా. ఎక్కడ ఎలుకలు జాస్తిగా ఉంటాయండి. ఇక్కడ మీరు చూస్తున్నవి ఎలుక గోలు, వెదురు చట్టాలు చేస్తా. నేను అల్లకం నరసింహయ్యతో చేసిస్తా. నేనా పెద్దవాణ్ణి ఊరూరా తిరగలేను, అందుకని మా చిన్నవాణ్ణి పంపుతా. కావిడేసుకొని సాయంకాలం దాకా అమ్ముకొస్తాడు. ఖర్చులు పోను కూలి డబ్బులు మిగులుతాయి అన్నాడు నాగని. ఒకప్పుడు 100 ఎకరాల మాన్యం ఉండేది. ఆస్తి పంపకాలు ముక్క చెక్కలై ఇప్పుడు కొంత తక్కువ 4 ఎకరాలు ఉన్నాయి. అది పండి చావదండి. విత్తనాలు కూడా దండగే, వానలా పడవు, బావి తీసుకునే శక్తి లేదు. నిరుడు వేరుశనగ వేసా, 4 ఎకరాల మీద 2 బస్తాలు పడ్డాయి. ఈ ఏడు ఆముదాలు వేద్దామనుకుంటున్నా, మీరు మా వాణ్ణి చూస్తామన్నారుగా, వీడే మా 2వ వాడు అన్నాడు నాగలింగం. ఎలుకల గోలిని కావిడికి బిగిస్తుకొని భోగిస్తున్న కొడుకులు. కాదేది శిల్పికి అనర్హం. ఓ చిన్న కథ, ఇది వరకు మనకందరికీ తెలిసిందే అయినా మరోసారి చెప్పుకోవాల్సిన కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరు నానుకొని చెరువు పక్కనే పెద్ద రావి చెట్టు. ఆ రావి చెట్టుకు అసంత నీలాంటి నీరే. ఓ రోజు సాయంకాలం గడ్డం మాసి అంతకన్నా మాసిన గుడ్డలు కట్టుకొన్న ఒక యువకుడు ఆ రావి చెట్టు కింద కూర్చున్నాడు. అతను చాలాసేపటి నుంచి కూర్చునే ఉన్నాడు. అప్పుడప్పుడు ఊరి వైపు, చెరువు వైపు, నీలాంటి రేవు వైపు చూస్తున్నాడు. ఇన్నిటికీ అతనెవరు, ఎందుకలా చూస్తున్నాడు? అక్కడి నుంచే అసలు కథ ప్రారంభమై ఆ దోవనే పోతున్న ఓ దొంగ అతన్ని చూశాడు. నాకు మళ్ళీనే మారు వేషం వేసుకొచ్చాడు. బహుశా ఈ రాత్రికి ఊళ్ళో ఇతగాడు దొంగతనం చేయవచ్చు అనుకున్నాడు. మరో పేద సంసారి ఇతన్ని చూశాడు. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ, బాకీల వాడు పీక్కు తింటున్నారు. ఏం చేయటానికి పాలు పోక ఇలా వచ్చారు అనుకున్నాడతను. ఓ ప్రేమోపాసి చూశాడు. తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాలేదము, విరక్తి చెంది ఉంటాడు పాపం అనుకున్నాడు. మరో సన్యాసి చూశాడు. సాంసారిక జీవితం మీద
విరక్తి చెంది ఉండాలి, పారిపోయి వచ్చి ఉంటాడు. ఎవరైతే మాత్రం ఎంతకన్నా ఏం చేస్తారు కనుక అనుకోని ఓ జూదని చూశాడు. ఉన్నదంతా అయిపోయిందా నాయన, అదృష్టవంతుడు, కట్టుగుడ్డైనా మిగిలింది నీకు అనుకున్నాడు. అలాగే ఇలా ఎంత దూరమైనా ఆ కథను పెంచుకుంటూ పోవచ్చు. ఎన్నిటికీ అతగాడెవడో, ఇంతకి అంటానికి ఇన్నిటికి అంటాడు భరద్వాజ్. ఎన్నిటికీ అతగాడెవరో మనకు తెలియదు. తెలిసిందల్లా ఆ వ్యక్తిని గురించి వారి వారి స్వభావాలు బట్టి, వారి వారి వృత్తులు బట్టి తమలాంటి వాడే అతగాడు అనుకోవాలి. ఇది వ్యక్తులకే కాదు, వస్తువులకు కూడా అన్వయిస్తుంది. కాసిం సాహెబ్ మనకు సులభంగా అర్థమవుతాడు అనుకుంటే, మనకు ఎందుకు పనికిరాని కొమ్ముల్లో కాసిం గారికి రకరకాల బొమ్మలు కనపడతాయి. మరీ పుచ్చిపోయినవి, పొట్లిపోయినవి తప్పిస్తే అన్ని రకాల కొమ్ములు పనికొస్తాయండి అన్నాడు కాసిం రంపంతో కొమ్ము చివరన కోస్తూ. మరి తాతల ముత్తాతల సంగతులు అడిగితే తనకు తెలియదన్నాడు. తన తాతను తన చూడను కూడా చూడలేదన్నాడు. నాకు మా నాన్న తెలుసండి, ఆయన వడ్రంగం చేసేవాడు. మా ఊళ్ళో బ్రహ్మానందం గారని ఈ వడ్రంగం చేసే ఆయన ఉండేవాట. వారి దగ్గర మా నాన్న ఈ పని అంటే బొమ్మలు చేయటం కాదు, వడ్రంగం పని కొన్నాట అన్నాడు కాసిం. ఆరిపోయిన బీడీని చెవిలోంచి తీసి మళ్ళా వెలిగిస్తూ. తండ్రి పని నేర్చుకోవడం తెలీదు కానీ పని చేయటం మాత్రం కాసికి తెలిసింది. మా నాన్న బళ్ళు చేయటంలో, ఇల్లు కట్టడంలో మంచి పనివాడండి. ఒక్కో రోజున పొద్దున్నే సద్దన్నం తిని బండి కండలు తరిని పట్టడానికి సంగడి ముందు కూర్చున్నాడంటే తిప్పేవాళ్ళు అలసిపోవాల్సిందే తప్ప ఆయనకు అలుపు సొలుపు ఉండేది కాదు. మధ్యాహ్నానికల్లా 2 జతల కొండల్ని, బండి కొండల్ని చులాగా అవతల చేసవతల పారేశాడు అన్నాడు కాదు. అలాంటప్పుడు తను కూడా చక్కెరని తిప్పుతూ ఉండేవాణ్ణని అప్పుడప్పుడు సన్న పోగరు అంటారు, పొగరు పెచ్చులు కూడా తీస్తూ ఉండేవాణ్ణని కాసిమన్నాడు. తన తండ్రి లక్కాకులు మరచి ఇరుసుకు బిగిస్తే బండికి వడి సుడి ఉండేదే అంట. ఇల్లు కట్టడంలో ఆయనకున్న ఆసక్తి అంతా ఇంతాక. ముఖ్యంగా ద్వారబంధాల మీద లతలు చెక్కడంలో ఆయనకు ఆయనే సార్. ఓ తీగ, దానికో చిన్న కొమ్మ, చివర ఆకుల మాటున చివుళ్ళు, వాటి వందని వెడని మొగ్గలు అద్భుతంగా ఉండేదండి అన్నాడు. ఆయన చేసిన ద్వారబంధాలు బెదవాళ్ళు ఉన్నాయండి, జగ్గయ్యపేటలో ఉన్నాయి, కావాలంటే మీరు ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు చూసి రండి అన్నారు. ఎంత పనివాడైతే మాత్రం ఏం లాభం, ఇప్పుడు ఆ పనివాడితనం ఎవరికి కావాలి? కాసిం తండ్రి తన చివరి రోజుల్లో దువ్వెనలు, ఈర్పెనలు చేసుకొని, అంటే ఈపులు తీసే దువ్వెనలు, బతికాడు. అప్పుడే కాసిం కూడా ఈ పని నేర్చుకున్నాడు. తండ్రి కొయ్యతో దువ్వెనలు చేస్తే కాసిం కొమ్ముతో చేయటం. కొమ్ము దువ్వెనలు మంచి శ్రేష్టమైనదిగా చిన్నప్పుడు కూడా వాడేవారు. కొంతకాలం పాటు ఈ వృత్తి బాగానే సాగింది. ఈ ప్లాస్టిక్ సామాన్లు వచ్చి మా పొట్ట కొట్టాయండి. 5 పైసలకు ప్లాస్టిక్ దువ్వెన వస్తుంటే రూపాయి ఇచ్చి కొమ్ము దువ్వెన ఎవడు కొంటాడు బాబు. అయితే ప్లాస్టిక్ వస్తువులతో అంతగా పోటీ లేని ఈ పనిలో తనకు మారానన్నాడు. కొమ్ము తిన్నగా ఉన్నా, వంకరగా ఉన్నా పనికొస్తుందండి. వంకరను మెడ దగ్గర తీసుకుంటా, మిగిలిన కొమ్ముతో పిట్ట శరీరం తోక చెక్కుతా. చూస్తున్నారుగా కొమ్ము అలా నిలువుగా ఉందనుకోండి, కావలసినట్టుగా ఉంచుకోవచ్చు, వెరగదండి అని నవ్వాడు కాసిం. అతని పక్కనే చిన్న కెరోసిన్ దీపం ఉంది. ఆ దీపం మీద కొమ్మును వెచ్చచేసి కావలసినంత మేరకు దాన్ని ఉంచేస్తారు. తరువాత బాడితతో మెల్లగా చెక్కుతాడు. సన్న పెచ్చు తీయటానికి రాతి ఉలి ఉపయోగిస్తారు. షలాకు, గ్రావర్ అనేటువంటి దాన్ని కూడా ఉపయోగిస్తారు.
ఒక్కోసారి బాడిత పని చేయదండి, పోగరుతో చివ్వుతా, గ్రావర్తో డిజైన్ చేస్తా, సన్న ఆకురాయితో నొందగా రుద్దుతా, అప్పుడప్పుడు గాజు పెంకులతో కూడా అవసరమైన కొమ్ము భాగాన్ని రుద్ది తీస్తానండి. సన్నటి పీలికల్ని కళ్ళుగా మరుస్తా, ఇంకో రకంగా పనికిరాని కొమ్ము డొప్పుల మీద జిగురుతో అంటిస్తా. బొమ్మను బట్టి కొనేవాణ్ణి బట్టి 15 రూపాయల ధర చెబుతా, 10-12 ఇస్తే ఇచ్చేస్తా. ఎంతకన్నా తక్కువ అడిగేవాళ్ళు ఉన్నారు, అయినా ఇవ్వనండి. కూలి కూడా గిట్టకపోతే ఎందుకండి ఈ వ్యాపారం అన్నాడు. అతను కొమ్ముల్ని కిలోల లెక్క కొంటాడు. కొనేటప్పుడు దుకాణదారుడు ఏరుకోనివ్వడు. ఒక్కోసారి మరీ పనికిరాని సరుకు వస్తుంది, అలాంటప్పుడు మొత్తం నష్టమే అన్నాడు కాశీ. రోజుకు అతి కష్టం మీద 2 బొమ్మలు తయారవుతాయండి. అవి అమ్ముకోవటమే కష్టం. వీటిని రోజు ఎవరు కొనుక్కోగలరు? ఒక్కసారి కొన్నారంటే ఏళ్ల పర్యంతం ఉంటాయి కదా. అమ్మకాలు లేనప్పుడు ఏ ఫ్యాన్సీ షాప్ వాడుకు అలవా సోలవగా ధరకు అమ్ముతూ ఉంటారు. పొట్ట గడవాలిగా బాబు అన్నారు. ఈ పనిలో కూడా ప్లాస్టిక్లు వస్తున్నాయి. ఆట బొమ్మలు కూడా అచ్చంగా కొమ్మ బొమ్మల్లాగానే ఉంటున్నాయి. నాకు 3 పిల్లలండి. పెద్దవాణ్ణి ఇరానీ హోటల్లో ఉంచా. మా ఆవిడ సేమియా కంపెనీలో పనిచేస్తుంది. అద్దె ఇల్లే. పోలీసుల బాధ, మున్సిపాలిటీ వాళ్ళ బాధ అన్నాడు. అని ఆగిపోయాడు కాసిం లుంగీతో కళ్ళొత్తుకొని. రేపటితో ఈ జీవన సమరం 14వ భాగంతో మనం పూర్తి చేస్తున్నాం. చెమ్మగిలు నయనమ్ము లేదు అనేటువంటి ఒక శీర్షికతో రేపు భరద్వాజ గారు ఏం చెప్తారో రేపు చూద్దాం. స్వస్తి.